కృష్ణా జలాల రాకతో ఆనందంగా ఉన్న చిత్తూరు జిల్లా రైతులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ముఖ్యమంత్రి మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. అవకాశాలు ఉంటాయి. ఇవి కాకుండా చెరువులు చూస్తే మీరు మొత్తం దగ్గర 40 చెరువులు నీళ్ళిస్తాం. అంటే రాబోయే రోజుల్లో చెరువులకు నీళ్ళిస్తాం, భూగర్భ జలాలు బాగా పెరుగుతాయి. నేను అందుకనే ఈరోజు కలెక్టర్ గారు కూడా మాట చెప్పాను. ఏదైతే నీళ్లు వచ్చాయని ఆనందంతో మనం ఇప్పుడు కానీ అంతా వరి పట్టేసుకుంటే ఈ నీళ్లు ఏ విధంగా వస్తున్నాయో మీరందరూ ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇక్కడ పట్టిసీమ ద్వారా గోదావరి నీళ్లు కృష్ణాకి ఇచ్చా, కృష్ణాలో వచ్చే నీళ్లు శ్రీశైలంలో పెట్టా, అక్కడి నుంచి కరువు ప్రాంతాలు రాయలసీమ జిల్లాలకు నీళ్లు ఇస్తున్నాం. ఈ రోజు ఈ నీళ్లు బంగారంతో సమానం. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈ ప్రయత్నం భగీరథ ప్రయత్నం, మామూలు ప్రయత్నం కాదు. డబ్బులు ఖర్చు పెట్టాం, రాత్రి పనులు పనిచేశాం. ఈరోజు ఈ స్థాయికి మనం తీసుకురాగలిగాం. అదే సమయంలో ఈరోజు మీరందరూ ఆలోచించాల్సింది, నేను నదుల అనుసంధానానికి శ్రీకారం చుట్టాను. ఇప్పుడు గోదావరి కృష్ణా కలిపాం. ఇంకో పక్కన మీరు చూస్తే గోదావరి పెన్నాకు శ్రీకారం చుట్టాం. గోదావరి నుంచి నాగార్జునసాగర్ రైట్ మెయిన్ కెనాల్ వరకు నీటి సముద్రం తీసుకెళ్తున్నాం. రాబోయే సంవత్సరం నాగార్జునసాగర్ రైట్ మెయిన్ కెనాల్ నుంచి సోమశలకు తీసుకెళ్తాం. ఇంకొక పక్కన బాహుదా నుంచి వంశధార శ్రీకాకుళంలో, అక్కడి నుంచి నాగావళి, అక్కడి నుంచి గోదావరి కలుపుతాం. అంటే శ్రీకాకుళం నుంచి నెల్లూరు జిల్లా వరకు అన్ని నదులు కలిపి ఎక్కడ రాయలసీమలో నీళ్లు వచ్చినా అవన్నీ కాలువలకు వచ్చే పరిస్థితి వస్తుంది. అంటే పైన కర్నూలులో వర్షం పడితే ఆ నీళ్లు ఊపాకు చిత్తూరు వరకు మనం తీసుకుంటాం. ఇంకొక పక్కన ఏదైతే నగిరి గాలేరు ఉందో, గాలేరు నగిరిలో ఈవెన్ నగిరి వరకు నీళ్లు తీసుకునే పరిస్థితి వస్తుంది. ఇంకొక పక్కన మీరు అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. భూగర్భ జలాలు పెరుగుతాయి. అయితే భూగర్భ జలాలు పెరుగుతాయని మీరు కూడా వరి పంట వేసుకుంటే మనం చాలా ఇబ్బందులు అవుతాం. వరి పంట కంటే పండ్ల తోటలు కానీ కూరగాయలు కానీ సెరికల్చర్కి ఎక్కువ ఆదాయం వస్తుంది. రెండోది 90% సబ్సిడీతో ఎక్కడికి శ్రీకారం చుట్టాం. మన రాష్ట్రంలోనే నీటిని సమర్థవంతంగా ఉపయోగించుకోవాలి. ఒక ఎకరా వాడే నీళ్లు 2 రకాలు వాడుకోవాలని దీనికి కూడా శ్రీకారం చుట్టాం. దీనివల్ల ఒకసారి చూస్తే మనం వచ్చే నీళ్ళని మన ఊళ్ళో పెట్టుకోవడం, ఎక్కడెక్కడ చెరువులు పెట్టడం. మన జిల్లాలో ఇంకొక విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. మనకు వచ్చిన సమస్య పెద్ద పెద్ద రిజర్వాయర్లు లేవు. అనంతపూర్లోనే ఉన్నాయి, కడపలో ఉన్నాయి, కర్నూలులో ఉన్నాయి, చిత్తూరులో పశ్చిమ తాలూకాల్లో ఎక్కడ కూడా పెద్ద రిజర్వాయర్లు లేవు. అడవి పనులు కానీ 1.52 టీఎంసీ కంటే ఎక్కువ పట్టవు. ఇంకో పక్క పెద్దేరు ఉంది, అది కూడా 0.5 ఆ ప్రాంతాల్లో పడుతుంది. అక్కడవన్నీ చిన్న రిజర్వాయర్లు. అందుకే నిన్న ఇంకొక కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టాను. గండికోట నుంచి 2 టీఎంసీ నీళ్లు తాగడానికి పశ్చిమ తాలూకా రావడానికి నిర్ణయించారు. అది కూడా శాంక్షన్ చేశారు కేబినెట్ లో కూడా. తొందరలో ఆ పని కూడా ప్రారంభమవుతుంది. త్రాగునీటికి ఎక్కడ సమస్య లేకుండా 2600 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి గండికోట నుంచి పశ్చిమ తాలూకాలన్నిటికీ నీళ్లు కూడా త్రాగునీటి తీసుకొస్తున్నాం. 100 నియమం ద్వారా పొలాలకు నీళ్లు ఇచ్చే పరిస్థితి తీసుకొస్తున్నాం. ఈరోజు పీటీఎం లో మనం ఫంక్షన్ పెట్టుకున్నాం. రేపు రాబోయే రోజుల్లో మదనపల్లికి 29 వెళ్తాయి. ఆ రోజే మదనపల్లికి వస్తాను. ఇంకో పక్కన పుంగనూరుకి 31 పుంగనూరుకి వెళ్తాయి. 3వ తారీఖు కుప్పం ప్రయత్నాలకు వెళ్తుంది. అదే మరిగా అక్కడి నుంచి 20వ తారీఖుకి 22కి కుప్పం కాన్స్టిట్యూన్సీ కూడా నీళ్లు వెళ్తాయి. ఇంకొక పక్కన ఈ నీళ్లు అడవిపల్లి శ్రీనివాసపురం దగ్గర నుంచి అడవిపల్లికి వెళ్తాయి. అడవిపల్లి నుంచి నేరుగా చిత్తూరు కూడా నేవా రివర్ లో చిత్తూరుకి వెళ్తాయి. అక్కడ మధ్యలో ఏదైతే మనకు 10 మైల దగ్గర నుంచి చూస్తే ఈవెన్ చంద్రగిరికి వెళ్తే మా ఊరికి కూడా నీళ్లు వెళ్తాయి, భీమవరానికి కూడా వెళ్తాయి. మా ఊరికి కూడా ఇదే కాలంలో నీళ్లు వెళ్తాయి. అక్కడ 4 చెరువులు ఉన్నాయి. మూలపల్లి అదే మరిగా నాగపట్ట చెరువు, కొట్టాల చెరువు ఏంటంటే
ఆయన కూడా ఈ నీళ్ళు ఇచ్చే పరిస్థితికి వస్తున్నాం. ఓసారి ఏదైతే ఈ రోజు జరిగే కార్యక్రమం చూస్తే చాలా ఆనందం కలుగుతుంది. చాలా అవకాశాలు వస్తాయి. నాకంటే సీనియర్ నాయకుడు ఎవరు లేరు కానీ ఈ రాష్ట్రం 40 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నాను. 75 నుంచి ఉన్నా. మీ అందరూ కళ్ళ ముందనే పెరిగాను. మీరు అప్పటి నుంచి వాచ్ చేశారు. ఈ రోజు చిత్తూరు జిల్లాకు కృష్ణా జలాలు తీసుకొచ్చినప్పుడు నాకుండే ఆనందం ఆ జీవితంలో ఎప్పుడూ లేదు. అంత ఆనందపడుతున్నానని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. ఏ విధంగా ఈరోజు మీరు దీన్ని ఏ విధంగా ముందు తీసుకుపోతారో మీరు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇది చిరకాల వాంఛ, చాలా పెద్దల కోరిక. ఒకప్పుడు మనందరం ఆలోచించేవాళ్ళం శ్రీకృష్ణదేవరాయలు చెరువులు తవ్వారు. అలాంటి చెరువులకు నీళ్లు ఉండేటివి కాదు. అదే మరిగా మీరు ఒకసారి చూస్తే ఎవరైతే కాటన్ ద్వారా ధవళేశ్వరం బ్యారేజ్ కట్టారని, కాటన్ ద్వారా ఇక్కడ ప్రకాశం బ్యారేజ్ దగ్గర నీళ్లన్నీ కూడా డైవర్ట్ చేసి నేరుగా కృష్ణా డెల్టాకి ఇచ్చారని, పెన్నా దగ్గర ఒక బ్యారేజ్ కట్టి పెన్నా బ్యారేజ్ శ్రీకారం చుట్టి నెల్లూరు జిల్లాకు నీళ్లు ఇచ్చారని, ఇలాంటి కార్యక్రమాలు చేసిన వాళ్ళందరినీ దానికంటే మిన్నగా ఈరోజు మీరు చూస్తే నాకు ఒక తృప్తి, ఒక సాటిస్ఫాక్షన్. 40 ఏళ్ళు రాజకీయాల్లో ఉండే నాకు ఈరోజు ఎక్కడ లేని ఆనందం ఉందంటే దానికి కారణం కరువు జిల్లా అయిన చిత్తూరు జిల్లాకి పశ్చిమ తాలూకాలకు నీళ్లు తీసుకొచ్చి మీ రుణం తీర్చుకుంటున్నాను. ఇది తలుచుకున్నప్పుడు నాకెంతో ఆనందం. నాకు కూడా మీరు ఇన్ని సంవత్సరాలు సహకరించారు, ఓట్లేశారు, గెలిపించారు, ఆశీర్వదించారు. మీ రుణం తీర్చుకోవాలని ప్రగాఢమైనటువంటి ఆకాంక్ష నాలో ఉంది. ఈ విధంగా మీ రుణం తీర్చుకుంటున్నారు. దీనికి సంతోషపడుతున్నారు. నేను మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా. ఇప్పుడు మీ దగ్గర నేను ఎక్స్పెక్ట్ చేసేది మీ జీవితాల్లో వెలుగు తీసుకురావాలని. మీరందరూ ఒక విషయం ఆలోచించాల్సిన అవసరం ఉంది. 4 సంవత్సరాల మునుపు ఈ రాష్ట్రంలో చాలా సమస్యలు ఉన్నాయి. విభజన జరిగింది, ఆదాయం లేదు, రాజధాని లేదు, మనకు ప్రాజెక్టులన్నీ పెండింగ్ ఉన్నాయి. ఈ రోజు మీరందరూ చూస్తే పోలవరం మనకు జీవనాడి. అలాంటి పోలవరం ప్రాజెక్ట్ ని రాత్రి మొదలు కష్టపడి 64% ప్రాజెక్టు పూర్తి చేయగలిగాం. రేపు జూన్ కంతా కూడా ముఖ్యమైన పనులన్నీ పూర్తి చేసి గ్రావిటీతో కృష్ణా డెల్టా తీసుకొస్తాం. అక్కడి నుంచి లిఫ్ట్లు పెట్టి నాగార్జున రైతు మీద కెనాల్ తీసుకెళ్తాం. విశాఖపట్నం వరకు నీళ్లు వెళ్తాయి. ఆ తర్వాత ఈ నీళ్లు మనం చూస్తే దగ్గర దగ్గర 2500 టీఎంసీ నీళ్లు సముద్రంలోకి పోతున్నాయి. అందులో ఒక 500-600 టీఎంసీ నీళ్లు మనం వాడుకోగలిగితే మనకు పడే వర్షాలు నీళ్లు ఎక్కడికెక్కడ వచ్చే కాలువలు లేకపోతే నదుల్లో వచ్చే నీళ్లు సమకూర్చుకుంటే కరువుని సమర్థవంతంగా ఎదుర్కొనే పరిస్థితి వస్తుంది. నీళ్లు ప్రాణాధారం. నీళ్లు లేకపోతే ఏ పని కాదు. 5 సంవత్సరాలు మీరు చూశారు. నేను అనేక సంక్షేమ కార్యక్రమాలు మీకు ఇచ్చా. మీకు పెద్ద కొడుకుగా ఉంటానని చెప్పి, మీకు ఇబ్బంది లేకుండా చేస్తానని చెప్పి మాట నిలబెట్టుకోవడానికి 200 నుంచి 2000 రూపాయలు పింఛన్ చేశాను. రేపు 1వ తారీఖు నుంచి పింఛన్ ఇస్తున్నాను. అదే మరిగా డాక్టరా సంఘాలకి ఒక అన్నగా ఉంటానని చెప్పాను. అదే మరికి ఈ రోజు మీరు చూస్తే ఇంతవరకే పసుపు కుంకుమలో 10,000 ఇచ్చాను. ఇంకొక 10,000 ఇవ్వడానికి శ్రీకారం చుడుతున్నానని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఈరోజు రైతులు ఇబ్బందుల్లో ఉన్నారు. చాలా సమస్యలు ఉన్నాయి. అందుకే నేను ఆలోచించాను. కేంద్రం ఒప్పుకోలేదు, సహకరించలేదు. అయినా పర్వాలేదు, బ్యాంకులు ఒప్పుకోకపోయినా ఒప్పించి 24,000 కోట్ల రూపాయలు రుణముక్తి చేశారు. డబ్బులు లేకపోతే వడ్డీతో సహా తిరిగి మీకు పే చేస్తూ రాబోయే ఫిబ్రవరిలో మీకు మొత్తం పే చేయడానికి నేను శ్రీకారం చుట్టాను. మొట్టమొదటిసారిగా మొత్తం డబ్బులు పే చేస్తాం. ఆ తర్వాత ఎవరైతే రైతులు వ్యవసాయం చేసి నష్టపోతున్నారో వాళ్ళకందరికీ కూడా పెట్టుబడి నిధి కింద ఏ విధంగా ఇవ్వాలి, అవసరమైతే కౌలులకు కూడా ఏ విధంగా ఇవ్వాలి, దీనికి కూడా కార్యక్రమం ఆలోచిస్తున్నాం. ఇవన్నీ చేయగలుగుతున్నాం అంటే ఇంకో పక్క మీరు చూశారు. అన్న క్యాంటీన్ పెట్టాం, చంద్రన్న బీమా పెట్టాం, రూపాయి కేజీ బియ్యం ఇస్తున్నాం. 27 లక్షల ఇండ్లు కట్టి ఇల్లు లేదు అనుకున్న అందరికి ఇల్లు ఇస్తున్నాం.
ఇవన్నీ చేయగలిగామంటే మీ ఆశీస్సులే కారణం. ఇదే మాదిరిగా మీరు ఆశీస్సులు ఇస్తే ఇంకా బ్రహ్మాండమైన పనులు మనం చేసుకుంటాం. ఇప్పుడు నేనేదైతే చేశానో మీ చేతల్లో ఉంటుంది. నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నా, ఇప్పుడు నీళ్లు వచ్చాయి, కాలం నిజమైంది. ఈ నీళ్లు వచ్చిన తర్వాత మీరు కూడా మనకు ఒక పెద్ద అడ్వాంటేజ్ గుర్తుపెట్టుకోవాలి. వాతావరణం పశ్చిమ తాలూకాలో మంచి క్లైమేట్ ఉంటుంది. పండ్ల తోటలకు అనుకూలమైన స్థానం. సెరికల్చర్ బ్రహ్మాండంగా వస్తుంది. పూలు, కూరగాయలు, టమోటా అయితే ఒకప్పుడు మీరు చూస్తే ఏషియాలోనే పెద్ద టమోటా మార్కెట్ ఎక్కడంటే మన మదనపల్లి, వాయిల్పాడు, అంబలపల్లి ఈ ప్రాంతంలో ఉంటాయి. అలాంటిది ప్రపంచానికే టమోటా మనం ఉత్పత్తి చేసే పరిస్థితికి వస్తాం. టమోటో మనం ఎక్కడికైనా పేస్ట్ కానీ జ్యూస్ కానీ ఇవన్నీ తయారు చేసే వెరైటీస్ మనం చేసుకుంటే బ్రహ్మాండమైన ఆదాయం వస్తుంది. నిన్న కూడా నేను చూసాను, ఒకసారి అప్స్ అండ్ డౌన్స్ వస్తాయి. ఒకప్పుడు మంచుతోనే మనం పంట పండించాం. ఈ రోజు మంచుతోనే కాదు, నీళ్లు కూడా ఉంటాయి.